ఫైనాన్స్ మినిస్టర్ ఎవరండి తెలంగాణలో? బట్టి విక్రమార్కనే కదా. మరి అధికారులని బట్టిని అడగలేక అధికారుల మీద చూపిస్తున్నారు మీ ప్రతాపం. ఏ రకంగా చూసినా బట్టి విక్రమార్క తెలంగాణ నిండా ముంచిండు ఆర్థిక శాఖని. మా రిటైర్మెంట్ అయినటువంటి టీచర్లు అయితేనేమి, రిటైర్ అయినటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు అయితేనేమి అందరు రోడ్డు మీదనే కొట్లాడుతుర్రు, మాకు పెన్షన్లు లేవు, మెడికల్ బెనిఫిట్స్ లేవు అని. ఒక పక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అదే పరిస్థితి, గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్లో కీలకంగా పనిచేసేటువంటి రిటైర్ అయినటువంటి వాళ్ళు అదే పరిస్థితి, రిటైర్ అయిన గవర్నమెంట్ టీచర్స్ అదే పరిస్థితి, స్టాఫ్ నర్సులు అదే పరిస్థితి. నిర్దాక్షిణంగా కొండా సురేఖ ఎండోన్మెంట్ నుంచి ఎంతో మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను రోడ్డు మీద తీసుకొచ్చి కూర్చోబెట్టింది. మరి ఇవన్నీ ఎవరి లోపాలు? ఇవన్నీ ఎవరు చేసిన పాపాలు? మీ బట్టి విక్రమార్క చేసినటువంటి పాపాలు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి చేసినటువంటి పాపాలు, ఈ ఫైనాన్స్ మినిస్టర్ చేసినటువంటి పాపాలు. ఒక శాఖలో ఇంకో శాఖ మంత్రి వేలు పెట్టద్దు కాలు పెట్టద్దు అంటారు కదా. మరి బట్టి ఫెయిల్ అయ్యారా? లెక్కలు రానటువంటి లెక్కల మంత్ర బట్టి విక్రమార్క? లెక్కలు రాకుండానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లెక్కల మంత్ర అయిందా? బట్టి లెక్కలు తప్పాయా అంటే ఎస్, బరాబర్ బట్టి విక్రమార్క చేసినటువంటి లెక్కలు తప్పినాయి. ఎవడికి జీతాలు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రభుత్వం హాస్పిటల్లో ఎక్కడైతే మెడిసిన్స్ రావాలో ఆ మెడిసిన్స్ ఇచ్చే వాళ్ళకు కూడా ఎటువంటి కాంట్రాక్ట్స్ లేవు. మెడిసిన్ సరఫరా ఆపేసిండు, వసతులు లేవు, స్టాఫ్ నర్సులు లేరు. దిక్కుదోచని పరిస్థితిలా కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణలో. మరి ఆరోగ్య శాఖ మంత్రి అంత ఎక్స్పీరియన్స్డ్, మా దామోదర్ రాజనరసింహ గారికి ఆరోగ్య శాఖ అంటేనే అసలు ఇష్టం లేదు. ఆయనకి ఏదో బలవంతంగా కట్టబట్టిరు, అందుకని ఆయన ఇష్టం లేకుండానే పనిచేస్తుండ ఆయన. ఆరోగ్య శాఖ అద్భుతంగా ముందరికెళ్తుందని చెప్పడానికి కూడా ఇక్కడ ఏం లేదు సార్, అంత భయంకరంగా ఉన్నది. ఇప్పుడు ఏ శాఖలోనైనా జీతాలు ఇచ్చేది ఓడు ఫైనాన్స్ శాఖనే కదా. మరి ఫైనాన్స్ శాఖ చక్కగా లేకపోతే ఏం చేయాలి తెలంగాణలో? మా ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదే, మా పోలీసు వాళ్ళకి రావాల్సినటువంటి మెడికల్ బెనిఫిట్స్ కూడా వస్తలేవే, హోంగార్డ్ల బతుకులు అయితే ఘోరంగా తయారైనాయి తెలంగాణలో. వాళ్ళ భార్యలు వస్తే వాళ్ళ భార్యల మీద లాఠీ చార్జ్ చేసేంత దిగజారిపోయిందే మీ కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం. కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో మీరు రేవంత్ రెడ్డి గారు ఉంటే, ఆ కుర్చీని గుంజే ప్రయత్నంలో మీ ఇతర మంత్రులు ఉన్నారు. తెలంగాణ ప్రజలల్లా 7వ గ్యారంటీగా 8వ గ్యారంటీగా పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్ పూలు పెడుతుర్రు.